ధ్వంసం కేసులో పరారీలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జేపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై వాదనలు కొనసాగుతున్నాయి. పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారం లీక్ కావడంతో నర్సరావుపేటలో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా పోలీసులతో పాటు నర్సరావుపేటలో కూడా పోలీసులు అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే పిన్నెల్లి కోర్టులో లొంగిపోతాడన్న సమాచారాన్ని మాత్రం పోలీసులు ధృవీకరించడం లేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. పరారీలో ఉన్న పిన్నెల్లి అయితే లొంగిపోతారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో హై అలర్ట్ అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోతాడు అనేటువంటి ఈ చర్చ మాత్రం పెద్ద స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా గత 2 రోజుల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు క్యాచ్ చేశారని, అదేవిధంగా ఆయన లొంగిపోయాడని, పోలీసులు పట్టుకొస్తున్నారని అనేక రకాలుగా కూడా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా ఒకదాని తర్వాత ఒకటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే మాత్రం నర్సరావుపేటలో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం జరిగింది. ప్రధానంగా కూడా ఎవరైతే గుంటూరు ఐజీ అయినటువంటి సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా ఇప్పటికే నర్సరావుపేట చేరుకున్నాడు. అదేవిధంగా కూడా బలగాలు కూడా అక్కడికి మోహరించినట్లుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా కూడా నర్సరావుపేట వస్తాడు అని మాత్రం ఒక అంచనాకైతే వచ్చారు పోలీసులు. కాకపోతే దానికి సంబంధించి ఎటువంటి ధృవీకరణ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఈలోపే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున లాయర్లు మాత్రం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం వాళ్ళైతే ఈ పిటిషన్ వేసేటువంటి పరిస్థితి. దానికి సంబంధించి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ విచారణ కొనసాగినప్పటికీ కూడా ఆ బెయిల్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఈవీఎంల ధ్వంసం అంటే మాత్రం చట్టపరంగా కూడా చాలా కఠినమైనటువంటి పరిస్థితిగా కూడా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా మొత్తం 10 కేసులు అతని మీద నమోదైనవి. దానికి తోడు ఇంకా వాటిలో 4 కేసులు మాత్రం నాన్ బెయిలబుల్ సెక్షన్స్. ఈ నేపథ్యంలోనే ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇక నర్సరావుపేటలో ఇక ఆయనకి ఏకైకంగా ఉన్నటువంటి మార్గం ఏంటంటే నర్సరావుపేట కోర్టులో ఆయన లొంగిపోయినట్లయితే మాత్రం, కోర్టు ద్వారా లొంగిపోయినట్లయితే రిమాండ్ కి తరలించే అవకాశం ఉంటుంది. అంతేగాని విచారణ పోలీసులు కనుక ఆయన క్యాచ్ చేస్తే మాత్రం విచారించే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఆయన ఇక్కడ ఈ న్యాయస్థానంలో లొంగిపోయాడంటే ఆ తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకొని అతన్ని విచారించి రిమాండ్ లోకి తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన నర్సరావుపేటకు సంబంధించి నర్సరావుపేట కోర్టులో లొంగిపోయేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించినట్టు కూడా తెలుస్తుంది. అయితే రవికృష్ణ, ఒకవేళ కనుక ఆయనంతటా ఆయనే కనుక లొంగిపోయినట్లయితే ఎలాంటి సెక్షన్ల కింద ఈయన మీద కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? అంటే సెక్షన్స్ లో అయితే ఎటువంటి మార్పు ఉండదు. ప్రధానంగా కూడా అది చాలా హై యాక్టివిటీ క్రైమ్. అది ఏదైతే ఈవీఎంల ధ్వంసం అనేది మాత్రం అది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కి సంబంధించిన అంశము. దాన్ని ఈవీఎంని బ్రేక్ చేయడం అనేది మాత్రం చాలా హై ప్రయారిటీగా తీసుకుంటారు. చాలా సీరియస్ అయినటువంటి విషయం. దానికి సంబంధించి సెక్షన్స్ లో మార్పు అయితే ఉండదు. కాకపోతే ఏదైతే మిగతా సెక్షన్స్ ఉన్నాయో ఆ మిగతా సెక్షన్స్ సంబంధించి కొంత రిలాక్సేషన్ అయితే లభించవచ్చు. అంతేగాని ఆయన లొంగిపోయినంత మాత్రాన ఆయన మీద ఉన్నటువంటి ఈ సెక్షన్స్ 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఆ సెక్షన్స్ మాత్రం మార్చే ప్రసక్తే ఉండదు. కొంతవరకు మాత్రం రిలాక్సేషన్ దొరుకుతుంది మిగతా సెక్షన్స్ లో. అలాగే ఇక ఆయన ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం ఆయనకి 7 సంవత్సరాల పాటు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ప్రూవ్ కావడానికి ఉన్నటువంటి అవకాశాలు మొత్తం కూడా అవకాశాలు ఉన్నట్లు అది పూర్తిగా కూడా సాక్ష్యాధారాలతో సహా దొరికినట్లుగా కూడా న్యాయ నిపుణులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇక హైకోర్టు నుంచి కానీ మామూలుగా ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి సరైన ఇంతకు మించి శిక్ష తగ్గించేటువంటి పరిస్థితి ఉండనటువంటి నేపథ్యంలో చివరాఖరిగా ఆయన ఏంటంటే కోర్టు ద్వారా లొంగిపోయేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, ఆయన తరపు న్యాయవాది కూడా ఇటు పిటిషన్ దాఖలు చేసినట్టుగా, ఈ పిటిషన్ పై హైకోర్టు కూడా విచారణ జరపనున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
అంటే ఎవరైనా సరే ముందస్తు బెయిల్ కోసం అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం అనేది జరుగుతూనే ఉంటుంది. హైకోర్టును ఆశ్రయించిన క్రమంలో ఆ కేసుకున్నటువంటి తీవ్రత, దాంట్లో ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత మొట్టమొదట ఏంటంటే ఇది ఎలక్షన్ కి సంబంధించింది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి మిగతా ఏవైతే దాడుల కేసులు, దొమ్మి కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆ కోర్టులో అంటే అది ఆ స్థాయి ఏంటంటే 1 by 1 క్రోనాలజికల్ ఆర్డర్ ప్రకారం న్యాయస్థానాలకు రావాల్సి ఉంటుంది. మొట్టమొదట ఏదైతే లోయర్ కోర్టులు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టులు, ఆ తర్వాత హైకోర్టుకి రావాల్సి ఉంటుంది. అలా అంతేగాని ఒకేసారి హైకోర్టులోకి వచ్చినంత మాత్రాన హైకోర్టు అయితే మిగతా వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టేసి న్యాయం అయితే చేసే పరిస్థితి అయితే ఉండదు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఏంటంటే మీరు ఎక్కడైతే ఇటువంటి కేసులు నమోదైనయో ఫస్ట్ అక్కడ మీరు సరెండర్ అవ్వండి. సరెండర్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా కూడా నెక్స్ట్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ ఇక్కడ లోయర్ కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు కనుక వీళ్ళకి అనుకూలంగా లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా తీర్పు అనుకూలంగా రాకపోతే హైకోర్టుకు రావాలి. అంతేగాని ఒకేసారి హైకోర్టుకి వచ్చేటువంటి ప్రసక్తి అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక రకంగా సైకలాజికల్ గా కూడా కొంత ఏంటంటే అవతల వాళ్ళకి ఈ సైకలాజికల్ మేము స్ట్రాంగ్ ఉన్నా అని తెలపడానికి సెక్షన్స్ కొట్టేస్తారు అని తెలియడానికి ఏంటంటే హైకోర్టుని ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. చాలా కేసుల్లో మనం చూసాం. ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే లోయర్ కేసుల్లో ఫస్ట్ లోయర్ కోర్టులో ముందు అటెండ్ కాండి, అక్కడ వచ్చినటువంటి తీర్పు ఆధారంగానే మేము ఇక్కడ వాటిని ఒకసారి ఆ తీర్పు ఆధారంగా కూడా సమన్వయం చేసుకొని అక్కడ ఏదైనా మీకు అన్యాయం జరిగింది అని భావించినట్లయితే అప్పుడు మీరు హైకోర్టు టేకప్ చేస్తుందని చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్ళినంత మాత్రాన అక్కడ ఆయనకి బెయిల్ వచ్చే ప్రసక్తి అయితే ఉండదని న్యాయ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.